హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. ఇప్పుడు మనము ప్రస్తుతం అయితే ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ అమ్మవారికి మాత్రం అంగరంగ వైభవంగా కూడా మరి బోనాలు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. ఈ రోజు కోసమే ఇప్పుడు ఒక గత ఏడాదిగా కూడా అందరు భక్తులు వేచి చూడాల్సి కూడా ఉంది. అంతేకాకుండా గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం అయితే చాలా అంటే చాలా ఘనంగా కూడా ఏర్పాట్లు అయితే ఇక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చేయడం జరిగింది. అదే విధంగా గత ఏడాది కంటే కూడా ఇప్పుడు భక్తులు అయితే చాలా ఎక్కువ స్థాయిలో ఇక్కడ నమోదు కాబోతున్నారని కూడా తెలుస్తుంది. మరి అమ్మవారిని మాత్రము చాలా అంటే చాలా అందంగా కూడా అలంకరించడం జరిగింది. మరి భక్తులకు కూడా అమ్మవారు అయితే చాలా గొప్పగా దర్శనం ఇవ్వబోతుందని కూడా తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే అమ్మవారి కమాన్. ఇక్కడ నుంచి ఉజ్జయిని మహంకాళి టెంపుల్ కి అమ్మవారి ఆలయానికి మాత్రము ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంది. మరి ఇక్కడ కూడా ఎంట్రీలోనే ఇంత గొప్పగా కూడా అరేంజ్మెంట్లు అన్ని చేశారంటే మరి లోపల ఇంకెంత బాగా ఉంటుందో అని కూడా మనము చూసుకోవాల్సి ఉంది. అంతేకాదు మరి ఇక్కడున్న భక్తులకైతే ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా ఇక్కడ 17,000 మందిని కూడా భారీ బందోబస్తుగా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు దాదాపు 260 సీసీ కెమెరాల నిఘాలో కూడా మరి మహంకాళి బోనాలు జరిపిస్తూ ఉండడం విశేషమని కూడా చెప్పుకోవచ్చు. మరి భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రతి చోట కూడా మరి బారికేడ్లు ఏర్పాటు చేశారు. అదే విధంగా మరి శివశక్తులకు సపరేట్ క్యూ లైన్ కూడా పెట్టి వాళ్ళకు 12 గంటల నుంచి 3 గంటల లోపు టైమును కూడా కేటాయించి ప్రత్యేక బోనాలను సమర్పించాల్సింది కూడా గవర్నమెంట్ అయితే డిసైడ్ చేసింది. మరి ఉజ్జయిని మహంకాళి బోనాలు అంటేనే ఎంతో పవిత్రమైన అని చెప్పుకోవచ్చు, చాలా శక్తివంతమైన అని కూడా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నగరానికే తెలంగాణ రాష్ట్రంలో అతి గొప్పగా కూడా ఘనంగా కూడా నిర్వహించే బోనాలు ఉజ్జయిని మహంకాళి బోనాలని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ బోనాలని ఇక్కడ భక్తులు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎంత సంతోషంగా చేసుకుంటున్నారు, మరి వాళ్ళు అసలు అమ్మవారి ఇక్కడ ఉజ్జయిని మహంకాళి మీద వాళ్ళకి అపారమైన నమ్మకం ఉంది. ఎందుకు అసలు బోనాల పండుగని ఇక్కడ అమ్మవారికి ఏ విధంగా సమర్పిస్తారో భక్తుల మాటల్లోనే తెలుసుకుందాం పదండి. అన్ని నీవే దుర్గమ్మ, నూకాలమ్మ, పుట్టాలమ్మ, మావుళ్ళమ్మ, మాలచ్చమ్మ, అందరి మూలం నీవమ్మ. ఉజ్జయిని మహంకాళి బోనాలు అంటే ఎంతో గొప్పవని చెప్పుకోవచ్చు, శక్తివంతమైన అని కూడా చెప్పుకోవచ్చు. మరి అలాంటి బోనాలను ఈ రోజు అంగరంగ వైభవంగా కూడా హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తూ ఉన్నప్పుడు మరి వాటికి ప్రత్యేకమైన బోనం అంటే శివశక్తుల నుంచి ఎంతో గొప్పగా కూడా మరి అమ్మవారికి తొలుత బోనాలు సమర్పించి కూడా తర్వాత మిగతా బోనాలన్నీ కూడా సమర్పించడం జరుగుతుంది. మరి ఆ బోనాల ప్రత్యేకత ఏంటో మనతో పాటు శివశక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు శివశక్తులే ఎందుకు అమ్మవారికి ఫస్ట్ బోనం సమర్పిస్తారు? ముందుగా అందరికీ ఆషాఢ మాస శుభాకాంక్షలు. మేము గోల్నాక ప్రాంతం గోల్నాక సాయి బోనం అండి నేను. మరియు ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవారికి తొలి బోనం జోగినీలు గాని శివశక్తులు గాని సమర్పించడం జరుగుతుంది. అంటే అమ్మవారు ఈ యొక్క ఆషాఢ మాసంలో ఒక ఆడపిల్ల స్వరూపంగా ఇంటింటికి రావడం జరుగుతుంది. ఈ యొక్క ఆడపిల్లకి భోజనంగా మనం దసరా దీపావళికి మన ఇంటికి ఆడపడుచులు అయితే ఎలా వస్తారో ఈ యొక్క అమ్మవారు ఆషాఢ మాసంలో అమ్మవారు మన ఇంటికి ఆడపడుచుగా రావడం జరుగుతుంది. వచ్చినప్పుడు తనకి మనము భోజనంగా ఈ బోనం విధంగా సమర్పిస్తాము. ఇప్పుడు శివశక్తులు ఎందుకంటే శివశక్తులు ఏంటి అంటే శివశక్తులు అంటే శివుని చిన్న బిడ్డలమ్మ. ఈ శివుని చిన్న బిడ్డలు అమ్మవారి స్వరూపంగా అలంకరణ చేసుకొని ముత్తైద రూపంగా అలంకరణ చేసుకొని ఈ యొక్క ముత్తైద స్వరూపంతోని అమ్మవారికి భోజనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. బోనం అలంకరణ. అమ్మవారికి పచ్చన్నం కానీ పులిహోర గాని దద్దోజనం గాని బెల్లం అన్నం గాని లేదా ఆకుకూరలు బూరెలు పూరీలు బగారన్నము ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అంటే ఎంతో గొప్పవని కూడా చెప్తారు, మరి శక్తివంతమైన అని కూడా చెప్తారు. మరి ఈ సంవత్సరం ఎలా జరపబోతున్నారు? ఈ సంవత్సరం ఇంకేమైనా ప్రత్యేకంగా బోనాలు సమర్పిస్తున్నారు? ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే బోనాలు ఘనంగా చేస్తున్నామో ఈ సంవత్సరం కూడా అంతే ఘనంగా చేస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ మా.
చూస్తున్నాం కదా మరి ఇక్కడ శివశక్తులు అని అంటే శివుని చిన్న బిడ్డలుగా శివుడికి అంకితం అయిపోయి శివుడి సేవలోనే ఉంటారు కాబట్టి అందుకు మరి అమ్మవారికి తొలిబోనం కూడా వాళ్ళు సమర్పిస్తే చాలా నైవేద్యం అనేది అమ్మవారికి శక్తివంతంగా కూడా నైవేద్యాన్ని సమర్పిస్తే అమ్మవారు స్వీకరిస్తారు అనే ఒక నమ్మకం కూడా ఉంది కాబట్టి మరి శివశక్తుల బోనాలు అనేది కూడా బోనాల పండుగకు చాలా ప్రత్యేకమని కూడా చెప్పుకోవచ్చు మరి మరిన్ని బోనాలతోటి కూడా మళ్ళీ కలుద్దాము సమర్పిస్తున్నామమ్మా ఎప్పటి నుండో సమర్పిస్తాం ఒక 20 years నేను 20 years దాకా ఎత్తుకున్నా ఇప్పుడు మా కోడలు ఎత్తుకుంటుంది ఫస్ట్ టైం ఎత్తుకుంది ఈసారి అమ్మ వాళ్ళైతే ఎప్పటి నుంచో చేస్తారు ఇది ఇక్కడ మా అమ్మోళ్ళ ఇల్లు అయితే ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత అంటే అమ్మవారి మహిమ చాలా మహిమలు ఈడ మొక్కిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది మొక్కని వాళ్ళు కూడా ఖచ్చితంగా వచ్చి ఇక్కడ మొక్కండి చాలా పవర్ఫుల్ అమ్మ చాలా మహిమలు ఉంటాయి అంటే ఇప్పటి వరకు మీకు అట్లా అలాంటివి ఏమన్నా కోరికలు తీరాయి చాలా తీరినాయి అమ్మ చాలా తీరినాయి ఎన్నో తీరినాయి ఇంకా అవి చెప్పడానికి ఏముండదు చాలా తీరుతాయి చాలా చల్లగా చూస్తుంది అమ్మ కాబట్టి ఇంకా అంతే ఇంకా నువ్వు ఫస్ట్ టైం బోనం ఎత్తుకున్నావు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ భయం అయింది తర్వాత లోపల వచ్చినాక కాన్ఫిడెన్స్ వచ్చింది ఫస్ట్ టైం బోనం ఎత్తుకున్నావు మంచిగా అనిపిస్తుంది అయితే మంచిది ఓకే అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు 25 years మా మమ్మీ వాళ్ళు చేస్తారు ఒక 50 years అవుతుంది ఆడపిల్లలకు ఒక 20 years నుంచి ఎత్తుతుంది అట్లా మంచిగా అనిపిస్తుంది అమ్మవారి దగ్గరకు వస్తే మా ఫ్యామిలీ మంచిగా ఉంటది అమ్మ దగ్గరకు వస్తే అమ్మ మహిమల గురించి అమ్మ మహిమలు అంటే మా పిల్లలు ఇప్పటికైతే మంచిగా ఉన్నారు మేము మా అత్తగారి నుంచి ఇక్కడికి వస్తాము ఎత్తుకుననీకి కానీ అమ్మ దగ్గర చాలా మంచిగా అనిపిస్తుంది ఆమె ఏం కోరుకుంటే అది అవుతుంది అని నమ్మకం ఒకటి మాకు నుంచి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు 12 years నుంచి బోనం సమర్పిస్తున్నారు కదా మరి అమ్మవారి మహిమ ఎలా ఉంది చల్లగా చూస్తారు అందరినీ మరి మట్టి బోనంలో సమర్పించాలంటారు కదా మట్టి కుండలో మరి మీరు 12 years నుంచి మా అత్తయ్య ఇంట్లోనే చేస్తారు ఇదే కంటిన్యూ చూస్తున్నాం కదా మరి ఇక్కడికైతే మొత్తానికి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే ఇక్కడికైతే రాని వచ్చేసాము మనము మరి అమ్మవారి గుడిని మాత్రము ఆలయాన్ని ఎంత అంగరంగ వైభవంగా కూడా అలంకరించారో చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా అద్భుతంగా కూడా మరి అలంకరించారు అదే విధంగా మరి భక్తులకైతే ఎలాంటి ఇబ్బంది కలగకుండా అటు సైడ్ ఒక లైన్ ఇటు సైడ్ ఒక లైన్ కూడా బారికేడ్లు పెట్టేసి కూడా వచ్చే భక్తులకు బోనాలు సమర్పించడానికి కూడా మరి బోనాల లైన్ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాట్లతో మాత్రం ఇక్కడ చేయడం కూడా జరిగింది మొత్తానికైతే అమ్మవారి అలంకరణ కూడా చాలా గొప్పగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అదే విధంగా మరి అమ్మవారిని మాత్రము అమ్మవారి ఆలయం దగ్గర కూడా చాలా ఎక్కువ సంఖ్యలో వేల సంఖ్యలో భక్తులు అయితే ఇక్కడికి తరలి రావడం కూడా జరుగుతుంది మరి ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు అమ్మవారి అలంకరణ కావచ్చు అదే విధంగా అమ్మవారి ఆలయ అలంకరణ కావచ్చు చూసుకున్నట్లయితే స్టార్టింగ్ నుంచి కూడా ఇక్కడి వరకు కూడా మెయిన్ గా ఇదే ఎంట్రన్స్ కూడా ఇక్కడ నుంచి అమ్మవారికి లోపలికి బోనాలు గర్భగుడిలోకి సమర్పించడం కూడా జరుగుతుంది మరి ఇక్కడ నుంచి కూడా పంపించడం కూడా జరుగుతుంది ఒక లైన్ అక్కడి నుంచి కూడా పంపించడం జరుగుతుంది మరి అమ్మవారి ప్రత్యేకత ఏంటి అంటే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఎలాంటి కీడు జరగబోతున్నా కానీ అలాగే ఎలాంటి నరదృష్టి తగలబోతున్నా కానీ మరి అవన్నిటిని కూడా రూపమాపుతాదని కూడా ఇక్కడ భక్తులు కూడా చెప్తున్నారు చాలా మంది కానీ అమ్మవారిని ఏ కోరిక కోరినా కానీ ఆమె తీర్చకుండా ఉండదు ఖచ్చితంగా తీరుస్తుంది అని కూడా ఆ నమ్మకం మాకుంది కాబట్టే దాదాపు 25 సంవత్సరాలుగా కూడా 25 సంవత్సరాల నుంచి బోనాలు ఇక్కడికి వచ్చి మరి మేము సమర్పించుకుంటామని భక్తులు కూడా చెప్తున్నారు అమ్మవారి ప్రత్యేకత అంటేనే ఇక్కడ అంత వైభోగం అని కూడా చెప్పుకోవచ్చు మరి ఇన్ని సంవత్సరాలుగా కూడా అమ్మవారి ప్రత్యేకత అంటే ఎంతో గొప్పదైనది కాబట్టి ఈ హైదరాబాద్ కు ఆషాఢ మాస బోనాలంటే ఒకటి గోల్కొండ ఇంకొకటి ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అందుకు మరి ఇంకా చాలా మంది విఐపీలు వచ్చేది ఉంది అందుకే విఐపీలు కూడా వచ్చి అమ్మవారికి బోనం సమర్పించి ఇక్కడ అమ్మవారి దర్శనాన్ని దర్శించుకోబోతున్నారు మరి అవి కూడా మనం చూసేద్దాం
ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి శివశక్తుల బోనాలు అంటే ఎంతో ప్రత్యేకమైనవి అని కూడా చెప్పుకోవచ్చు. అందుకు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా శివశక్తుల బోనాల కోసము మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు కూడా మరి ప్రత్యేక దర్శనాలు కూడా కల్పించడం జరిగింది. మరి అదే విధంగా శివశక్తులు కూడా ఎంతో పవిత్రంగా కూడా మరి అమ్మవారికి బోనాలను అయితే సమర్పిస్తుంటారు. కాబట్టి మరి జోగినిలై శివశక్తుల బోనాలు అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి అని కూడా చెప్పుకోవచ్చు. అదే విధంగా ఇప్పుడు మనతో పాటు శివశక్తులు ఉన్నారు, మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాము. అమ్మ చెప్పండి, అసలు మీరే ఎందుకు అమ్మవారికి ప్రత్యేకంగా బోనాలు సమర్పిస్తారు? జోగిని అంటే ఒక అమ్మవారికి భక్తులు, ఆమెను పెళ్లి చేసుకుంటాం, మేము కళ్యాణం చేసుకుంటాం, అన్ని ఆమె ప్రతికి అన్ని చేస్తాం మేము. మమ్మల్ని కాదని ఇంకెవరు చేసినా కూడా ఆమెకు కొంచెం మెచ్చదు. చేయండి, అందరు భక్తులు చేయండి, చేయొద్దని ఎవరు అన్ని లోకం అంతా భక్తులే. కానీ ఏంటంటే మాకు ఒక ప్రత్యేకత ఉంది. తాడి కట్టుకుంటాం అమ్మవారికి, దేవుడిని పెళ్లి చేసుకుంటాము, శివధారణ మీదనే ఉంటాము, శివుడి పూజ పైన ఉంటాము. కానీ మళ్ళీ కూడా తెలంగాణనే వస్తుంది, ఖచ్చితంగా తెలంగాణనే వస్తుంది. మొన్న చూసుకున్నట్లయితే అక్కడ బలకంపేట ఎల్లమ్మ దగ్గర మాత్రము చాలా గొడవలైనవి, పోతరాజులను కొట్టారు, శివశక్తులను కొట్టారు కూడా. మరి దానికి ప్రత్యేకంగా కూడా మీరు ప్రెస్ మీట్లు పెట్టడం కూడా జరిగింది. మరి ఇప్పుడు దానికి అనుగుణంగానే ఇప్పుడు ప్రభుత్వం దిగొచ్చిందంటారా? మేము శివశక్తులము, మేము భక్తులము, కానీ మమ్మల్ని కాదని మమ్మల్ని కొట్టి, అందరు భక్తులే, ప్రజలంతా భక్తులే, కాదని మేము అనలేదండి. ఎవరైతే మమ్మల్ని దూషించిరో, ఎవరైతే మమ్మల్ని కొట్టిండ్రో, చేతుల పైన గీరిండ్రు రక్తముచ్చులాగా, అలా చేశారు. మమ్మల్ని చేస్తే మీకు అది పద్ధత? రేవంత్ రెడ్డి వచ్చి మాకు ఏం చేసిండు? వచ్చే వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు, మా పెన్షన్ ఇవ్వలేదు, వృత్తులకు 3 నెలల పెన్షన్లు ఇవ్వరు. ఇంకా ఏం చేసిండు ఆయన? ఇప్పుడు మీరు బోనం తీసుకొస్తారు కదా అమ్మవారికి, ప్రత్యేకత ఏంటి? బోనం ప్రత్యేకత ఏంటి? బోనం ప్రత్యేకత అంటే అమ్మవారికి మేము పంట చేస్తాం కదా, పొలం, ఆ పొలంలో పండించి ధాన్యం దాన్ని వండి అమ్మవారికి మేము ఫస్ట్ మొదటిగా అమ్మవారికి అభిపిస్తాం. మొదటిగా అమ్మవారికి పెట్టినాక మేము తింటాం. పొలిమేర మొత్తం ఏ రోగాలు రాకుండా మమ్మల్ని కాపాడు తల్లి, మా పిల్ల పాపల్ని కాపాడాలి. అర్థమైందండి? అడుగుతున్నాము మరి ఇంత పవిత్రమైన బోనాన్ని అమ్మవారికి ఈసారి కూడా మరి మహంకాళి అమ్మవారికి మీరు సమర్పించడానికి వచ్చిరు కదా, ఎంత సంఖ్యలో వచ్చారు? చాలా సంఖ్యలో వచ్చారు, చాలా మంది నా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు. నాది ముందు వెళ్తా అన్నా. ఇప్పుడు మరి మీ తరఫున మరి జోగిని శ్యామల గారు, మీ తరఫున అందరి తరఫున కూడా మాట్లాడలేదు, శ్యామలదేవి ఏం తప్పు మాట్లాడలేదు. మాకు ఒక ప్రైవేట్ కావాలని చెప్పింది. మాకు ప్రైవేట్ కావాలి, మాకు ఒక పద్ధతి కావాలి, ఒక వే కావాలి అని అడిగింది. అది తప్ప? తప్పులేదు. అందుకే ఇప్పుడు ప్రభుత్వం దిగొచ్చింది అనుకోవచ్చా? మీకంటూ ఒక ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసింది కదా, దిగొచ్చింది అనుకోవచ్చా? ఖచ్చితంగా తెలంగాణ వస్తుంది, ఖచ్చితంగా. మరి మొన్న జరిగిన అనర్థానికి కారణం ప్రభుత్వ వైఫల్యమే అంటారా? ప్రభుత్వం ఎందుకు అలా అంటారండి? గవర్నమెంట్ కూడా చాలా తప్పు ఉందండి. గవర్నమెంట్ ఎండమెంట్, వాళ్ళు గవర్నమెంట్ అంటే ఎండమెంట్ కూడా ఉంటుంది. ఎండమెంట్ కానీ గవర్నమెంట్ కానీ ఏది కానీ వాళ్ళకి వర్తిస్తుంది. ఎండమెంట్ అన్న ఒకటే, గవర్నమెంట్ అన్న ఒకటే, కానీ ప్రజలకు మాత్రం అందరికి సాయం చేసేలాగా. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా మరి శివశక్తులు అయితే మరి వందల సంఖ్యలో కూడా ఇక్కడికైతే వాళ్ళ బోనాలను తీసుకొని తరలి వస్తున్నారు అమ్మవారికి సమర్పించుకోవడానికి. కానీ ఈ రోజున మాకు ఈ ప్రత్యేక లైన్ మాకు కేటాయించడం అనేది కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇప్పుడు మా హక్కులను మాకు ఇచ్చారు ప్రభుత్వము అని చెప్పేసి కూడా వాళ్ళైతే సంతోషం వ్యక్తం చేయడం కూడా జరిగింది. మహంకాళి అమ్మవారి జాతరకు మరి అమ్మవారి సేవ చేసుకోవడానికి ఇక్కడికి స్టూడెంట్స్ కూడా తరలి రావడం జరిగింది. మరి వాళ్ళు ఎంత భక్తితో ఇక్కడికి అమ్మవారి మీద భక్తితో ఇక్కడికి వచ్చి అమ్మవారికి సేవలు చేసుకుంటున్నారేమో మరి మనం అడుగుదాము. చెప్పండి, ఎక్కడ ఏ స్కూల్ నుంచి వచ్చారు? మేము కీజా స్కూల్ నుంచి వచ్చినాం. ఇక్కడ అంటే ఎంతమంది వచ్చారు? మేము 50 మెంబర్స్ వచ్చినాం. 50 మెంబర్స్ వచ్చారు కదా, అంటే అమ్మవారికి దేనికోసం వచ్చారు? ఇక్కడ సర్వీస్ చేయడానికి. సర్వీస్ చేయడానికి వచ్చారు.
మొత్తం వచ్చారా? మొత్తం మీ స్కూల్ నుంచి 50 మెంబర్స్ వచ్చారా? లేదు, స్కూల్ నుంచి 20 మెంబర్స్ వచ్చారు. కొంతమంది సీనియర్స్ వాళ్ళు వచ్చినారు అనమాట. సీనియర్స్ కూడా వచ్చారు. మీ టీచర్స్ ఎవరైనా వచ్చారా? టీచర్స్ సార్స్ అందరూ వచ్చినారు. మరి అమ్మవారి మీద భక్తి మీద మీరు ఇక్కడికి రావడం జరిగింది. అమ్మవారి మీద భక్తి మీద వచ్చాము. ఎలా ఉంది సర్వీస్ చేస్తుంటే? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మవారికి సేవ చేసినట్టు అనిపిస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పొద్దున్న నుంచి ఇక్కడ ఉన్నారు కదా మీరు, మరి ఎంత మంది భక్తులు వచ్చారు? అది లెక్క పెట్టలేము కదా, చాలా మంది వచ్చినారు. చాలా అంటే చాలా మంది వచ్చినారు. ఎలా ఉంది ఇప్పుడు ఈ క్యూ లైన్ మొత్తం మీరు నడిపిస్తా ఉన్నారు కదా, భక్తులతోటి రద్దీ లేకుండా అంతా జరిపిస్తూ ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? మంచి అనిపిస్తుంది. అంటే కొంతమంది ఇంటున్నారు, కొంతమంది ఇంటలే, కొంతమంది వాళ్ళ ఇంటెన్షన్ బట్టి వాళ్ళు ఎట్లుంటున్నారో వాళ్ళు ఉంటున్నారు. మేము కూడా మా పని మేము చేస్తాం. నీ పేరేంట్రా? నా పేరు అభిరూప. ఏం చదువుతున్నావు? నేను 9th క్లాస్. అంటే ఏ క్లాస్ వాళ్ళు వచ్చారు ఇక్కడికి? 9th క్లాస్. కొంతమంది ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు, డిగ్రీ జాబ్స్ చేసే వాళ్ళు కూడా వచ్చినారు అనమాట. అంటే స్కూల్ నుంచి డిగ్రీ వరకు ఉంది మీ దాంట్లో? మా స్కూల్లో అయితే స్కూల్ నుంచి ఫస్ట్ ప్లే స్కూల్ నుంచి 10th డిగ్రీ దాకా ఉందన్నమాట మా స్కూల్లో. నువ్వు చెప్పండి. సాయిరితిగా మ్యామ్. మీరే క్లాస్ చదువు? 9th క్లాస్. మరి అమ్మవారికి సేవలు చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. ఎంతమంది వచ్చారు? 20 మెంబర్స్. 20 to 50. పొద్దున్న నుంచి ఇక్కడ నిల్చున్నారు కదా, మరి మీకు ఏమైనా కష్టం అనిపిస్తుందా? కొంచెం నీరసం ఉంది. అంటే కొంతమంది పబ్లిక్స్ కూడా ఇంటలేరు. అంటే ఇంకా పబ్లికే కదా, లైట్ తీసుకోవాలి, జాతర కాబట్టి ఇంకా ఏం అనలేకపోయినాం కదా. మరి అమ్మవారికి ఇలా సేవ చేస్తున్నారు, ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. అమ్మవారి కోసం, అమ్మవారు అంటే మన కోసమే కదా, మనం రక్షిస్తారు. అందుకే ఇప్పుడు మీ స్కూల్ తరఫున మీరు వచ్చి ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు, అన్ని స్కూల్స్ కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు అంటారా? తీసుకోవచ్చు, చాలా మంచిగా, నో ప్రాబ్లం. అన్ని స్కూల్స్ ఉంటే అందరు కూడా యూజ్ అవుతుంది. ఇలా అందరు టెంపుల్ కి వచ్చి సర్వీస్ చేయొచ్చు. అంటే నెక్స్ట్ క్యాంప్స్ కి రావచ్చు, వాళ్ళు యూజ్ చేస్తున్నారు. నీ పేరేంటా? గీతశ్రీ అక్క. నువ్వే క్లాస్? 9th అక్క. ఓకే, ఇక్కడ అమ్మవారికి సర్వీస్ చేస్తున్నావు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది అక్క. చాలా హ్యాపీగా ఉందా? మరి పొద్దున్న నుంచి నిలబడుకొని ఉన్నావు కదా, నీకు ఇక్కడ కాళ్ళు నొప్పి వేయట్లేదా? నొప్పి వస్తుంది, కానీ అమ్మవారు చాలా ఇష్టం నాకు, కాళికామాత అంటే. అందుకని ఇంతకు ముందు వచ్చావా? దర్శనానికి వచ్చాను, కానీ సర్వీస్ కి ఎప్పుడు రాలేదు అక్క. మరి అప్పుడు దర్శనానికి వచ్చావు, ఇప్పుడు సర్వీస్ కి వచ్చావు, రెండింటికి తేడా ఎలా ఉంది? దర్శనం కంటే సర్వీస్ చేయడం చాలా నచ్చింది అక్క నాకు. ఎందుకంటే చాలా మంది పబ్లిక్ ని పంపించాలి, అమ్మవారి సేవలు ఉండాలంటే అది అదృష్టం దొరకదు కదా ఎవరికి. పొద్దు నుంచి బాగుంది అయితే? బాగుంది అక్క. ఓకే, చూసాం కదా ఇక్కడ స్కూల్స్ నుంచి కూడా మరి అమ్మవారి సేవకు అంకితం కానికి కూడా మరి ఇక్కడ భక్తుల రద్దీ పెరగకుండా కూడా క్యూ లైన్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ స్కూల్ పిల్లలు కూడా మరి స్కూల్ నుంచి అయితే ఇక్కడికి వచ్చి అమ్మవారి సేవలో నిమగ్నమై ఉన్నారు. మహంకాళి అమ్మవారి ఆలయకర్త మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అమ్మవారి మహిమలు ఏంటి, అసలు అమ్మవారి ప్రత్యేకత ఏంటి తెలుసుకుందాము. మరి బోనాల సందర్భంగా కూడా మరి ఆలయ ధర్మకర్త మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు అమ్మవారి మహిమలు ఎలా ఉంటాయి, ఏంటి అసలు? అమ్మవారు 200 సంవత్సరాల పూర్వము మరి రెండవ ప్రపంచ యుద్ధం టైంలో, మొదటి ప్రపంచ యుద్ధం టైంలో మరి అమ్మవారు ఇక్కడ రావాలని సంకల్పించారు. ఆ రోజుల్లో మరి ఆర్మీలో పనిచేస్తున్నటువంటి ఆర్మీ బేరర్స్, డోలీ బేరర్స్ 350 మంది వాళ్ళు అమ్మవారికి స్వప్నంలో వస్తే మరీ వారు నిర్లక్ష్యం చేసి, ఏదో అమ్మవారు మనకెందుకు చెప్తాది, మన చిన్నవాళ్ళం కదా అని చెప్పేసి అలాగా అనుకుంటే మళ్ళీ వాళ్ళ స్వప్నం వచ్చి, నేను మీ యొక్క సికింద్రాబాద్లో వెలుస్తాను, నన్ను తీసుకెళ్ళండి అని చెప్పింది. ఆమె ఆ విధంగా చెప్పి ఆమె మరి ఆ రోజు ఆ వంశస్థులు ఎవరైతే ఉన్నారో ఆ వంశస్థులు మరి ఆమెని ఆ శక్తి స్వరూపమైనటువంటి ప్రతిమను మరి ఇక్కడ వేప చెట్టు దగ్గర ప్రతిష్ఠించారు. ఆ రోజుల్లో రక్తం బలి అయ్యేది. ఆ రోజుల్లో మన దున్నపోతులను, గొర్రెలను, మేకలను ఈ విధంగా బలిచ్చేవాళ్ళు. మరి ఆ సాంప్రదాయాన్ని ఎందుకు కూడా నిషేధించాలని ఆర్య సమాజ్ దక్కన్ మానవ సేవా సమితి మరి 1926 సంవత్సరంలో
మరి సంస్థ ఏర్పడి అప్పటి నుండి జంతు బలిని నిషేధించడం జరిగింది. ఆర్య సమాజ్ వాళ్ళు ఇక్కడ హోమం చేస్తారు. మరి ఆ విధంగా హోమమేతోని అమ్మవారికి శాస్త్రోక్తంగా శాకాంబరిగా మరి శ్రీచక్రంలో నిలిపారు. దయానంద సరస్వతి వారు మరి విద్యేంద్ర సరస్వతి వారు మరి శైవ సాంప్రదాయం వైష్ణవ సాంప్రదాయంలో ఆ ఆగమ శాస్త్ర ప్రకారంగా అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తున్నారు. ఆ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని జరిగినప్పటి నుండి అమ్మవారికి జంతు బలులన్నీ నిషేధించారు. కొంత శాస్త్రోక్తంగా కొన్ని పూజలు జరుగుతాయి. మరి రాత్రి వరకు దర్శనం ఉంటుంది. రేపు ఉదయము అమ్మవారు మరి పచ్చి కుండ మీద నిల్చొని అమ్మవారు మరి భవిష్యవాణి వినిపిస్తారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడైతే చూసాం కదా మరి అమ్మవారి మహిమ గురించి మరి ఆలయ ధర్మకర్త గారు చెప్పారు. మరి ఇక్కడ మాత్రం మహంకాళి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు మాత్రం బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. చాలా మంది ప్రముఖులు రాజకీయ నేతలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఉదయమే వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. తనతో పాటు చాలా మంది కూడా రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రముఖులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రత్యేకంగా జోగినీలకు మాత్రము 2 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ప్రత్యేక లైన్ లో కూడా దర్శనాలు కూడా కల్పించడం జరిగింది. ఈ విషయం చూసుకున్నట్లయితే మరి చాలా అంగరంగ వైభవంగా కూడా జరిగాయి. మరి పొద్దున్న నుంచి ఇప్పటి వరకు కూడా భారీ బందోబస్తుని ఎలా ఏర్పాటు చేశారో మరి ఇక్కడ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, తనతో కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, పొద్దున్న నుంచి కూడా ఇక్కడ మరి ప్రజలకు భక్తులకి ఇక్కడ ఇబ్బందులు కలగకుండా ఎలాంటి చర్యలు చేపట్టారు? ఇక మీద ఇంకా ఎంతసేపు భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది? భక్తుల రద్దీ బానే ఉందమ్మా, ఏర్పాట్లు కూడా చక్కగా చేశారు. ఈసారి ఎక్కువ క్యూ లైన్స్ పెట్టారు, ఈజీగా ఎగ్జిట్ అవుతా ఉన్నారు, దర్శనం కూడా తొందరగా అవుతా ఉంది. అయితే ఇప్పుడు భక్తుల రద్దీ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎలా ఉంది? కంపారిటివ్ బానే ఉందమ్మా, ఎక్కువనే ఉంది. ఇప్పుడు మరి భక్తులకు అంటే ఇప్పుడు వర్షం కూడా పడుతుంది సార్, మరి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇంకా భక్తుల రద్దీ పెరిగే అవకాశాలు ఉన్నాయా? వర్షం తగ్గితే ఇంకా పెరుగుతుందమ్మా, ఇప్పటికి ఇంకా పెరగచ్చు. ఇదివరకు కంటే కూడా బాగా ఏర్పాట్లు జరిగాయి, లాస్ట్ ఇయర్ కంటే ఈసారి బాగున్నాయి. ఇప్పుడు రేపు అమ్మవారి రంగం జరగబోతుంది, మరి ఆ రంగానికి కూడా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అన్ని బందోబస్తులు ఉన్నాయమ్మా. నాకు ఇక్కడ డీసీపీ గారు ఉన్నారు కదా, వారితో మాట్లాడండి. షీ విల్ టెల్ యూ ఆల్. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి రేపు అమ్మవారి రంగం జరగబోతుంది, ఓ పక్క వర్షం కూడా పడుతుంది. మరి వర్షంలో కూడా భక్తులైతే ఏ మాత్రం కూడా తగ్గేదే లేదనుకుంటా, తగ్గకుండా మరి భారీ ఎత్తున కూడా భక్తులైతే బోనాలను తీసుకొని ఇక్కడికి తరలి వస్తున్నారు తండోపతండాలుగా కూడా. మరి ఇంకా రద్దీ అయితే ఇప్పుడు సాయంత్రం టైం కాబట్టి అమ్మవారికి సాయంత్రం సంధ్య వేళ బోనం అంటే చాలా అరుదైనది కాబట్టి, ఇష్టమైనది కూడా, ప్రీతికరమైనది కాబట్టి మరి భక్తులైతే మరి సాయంత్రం పూట కూడా మరి బోనాలు సమర్పించడానికి వర్షాన్ని లెక్క చేయకుండా కూడా ఇక్కడికి వచ్చి బోనాలు అయితే సమర్పించుకుంటున్నారు. రేపు అమ్మవారి రంగం జరగబోతుంది. ఆ రంగానికి కూడా మరి పోలీసులు అయితే భారీ బందోబస్తును ఏర్పాటు చేసి అన్ని చర్యలు కూడా ఇక్కడ చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. మరి మళ్ళీ ఆషాఢ మాస బోనాలు అయితే ఇప్పుడు అయిపోలేదు. వచ్చే వారము ఆ లంగర్ హౌస్ కూడా, అక్కడ కూడా పాత బస్తీ బోనాలు అంటే చాలా ఫేమస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి మళ్ళీ ఆదివారం రోజు కూడా మళ్ళీ అక్కడ బోనాలలో మనం కలుసుకుందాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ.